కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అనుకున్న రీతిలోనే ఇంటింటికి పెన్షన్లను అందించి మాట నిలబెట్టుకుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనూ మచిలీపట్నం నియోజకవర్గంలోనూ పెన్షన్లను మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వయంగా లబ్ధిదారుల వీళ్ళకి వెళ్ళి పెన్షన్లను వారికి అందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట పెట్టుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని వారు తెలిపారు. లైట్ అంటే ఆపిచ్చారు. ఫుల్గా అయితే ఫుల్ ఫ్రేమ్ వస్తుంది. అమ్మాయికి పడాలి మనకి వెనక్కి గోడ వరకు మీరు ఎటు వెళ్ళిపోయింది. ఓకే వయసు 7,000 రూపాయలు 7,000 రూపాయలు పెన్షన్ పెరిగింది తెలుసా? ప్రతి నెల 4,000 ఇస్తారు. ఇద్దరికంటే ఇచ్చేవాళ్ళు 3,000 ఇచ్చారు. పెరిగింది ఇప్పుడు. అయితే ఇది ఏప్రిల్ నుంచి పెంచాను కనుక ఏప్రిల్ నుంచి వాళ్ళకి 3,000 పెంచారు. మొత్తం 7,000 ఇవ్వాలి. వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. ఈరోజు పేద ప్రజలందరికీ కూడా పండగ రోజు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ చంద్రబాబు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాగ్దానం చేసిన ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచడం, ఈ పెంపుదల ఏప్రిల్ నెల నుంచి కూడా అమల్లోకి వస్తుందని చెప్పాం కనుక ఏప్రిల్, మే, జూన్లకి 3 నెలలకి 1,000 రూపాయల చొప్పున ఈ నెల 4,000 మొత్తం 7,000 రూపాయలు ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలకి పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే అనేక రకాల కిడ్నీ తదితర పక్షవాతం తదితర వ్యాధులతో మంచాన పడిన వారికి
15,000 రూపాయలు వాళ్ళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో 200 రూపాయల పెన్షన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2,000 రూపాయలు ఒకసారిగా చేయటం జరిగింది. అప్పుడు కానీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే 3,000 చేస్తామని చెప్పారు. కానీ అధికారంలో రాకపోవటంలో వెనువెంటనే చేయకపోవటం, ఆ తర్వాత ఈ చివరి సంవత్సరంలో 3,000 రూపాయలు ఇచ్చారు. ఎన్నికల సందర్భంలో పెన్షన్ 4,000కి పెంచుతామని చెప్పి వాగ్దానం చేయటం, ఆ వాగ్దానాన్ని ఈ రోజున నెరవేర్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అంత సానుకూలతగా లేకపోయినప్పటికీ కూడా పేద ప్రజల్ని ఆదుకోవాలి, వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని, అలాగే కల్లుగీత కార్మికుల్ని, డప్పు కళాకారుల్ని, అలాగే వివిధ వృత్తులకు సంబంధించిన వారిని అందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్లని పెంచడం జరిగింది. చాలా తర్వాత అనేక రకాల వ్యాధులతో మంచాన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గతంలో లేని విధంగా 15,000 రూపాయలు ఈ రోజున పెన్షన్ ఇస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ రోజున పేద ప్రజల కళల్లో ఆనందం చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఈ రోజున సాధించామని చెప్పి నేను భావిస్తూ, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నమాట ప్రకారం ఈ పెన్షన్ని ఈ రోజున అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పేదవాళ్ళకి ఇది చాలా అత్యవసర కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు గడవటానికి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఈ పెన్షన్లు పెంచడం అనేది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ఈ రోజున అవనిగడ్డలో ఈ పేదవాళ్ళకి నా చేతుల మీద ఇవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. 27వ డివిజన్లో మున్సిపల్ కార్పొరేషన్లో షేక్ సీమా పర్వీన్ మరి దాదాపు 22 సంవత్సరాలు, 2008 నుంచి మరి ఆ పాపకి, ఎందుకంటే 100% డిజేబుల్, అసలు ఏ పని కూడా మంచం మీద, టోటల్ మంచం మీదే. ఆ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవ చేయటం, స్నానం చేయటం కానీ, వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, మొత్తం తల్లిదండ్రులు ఇద్దరు కూడా దానికి పరిమితమయ్యారు. వాళ్ళు కూడా ఏజ్డ్, బాగా పెద్ద వయసు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక వాళ్ళిద్దరూ కూడా మరి ఇబ్బంది పడుతూ ఉంటే, మరి 2021 వరకు పెన్షన్ వచ్చింది. 2021 నుంచి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి పెన్షన్ నిలుపుదల చేశారు. మరి అనేక సార్లు సచివాలయాల చుట్టూ, మరి గ్రీవెన్స్లో కూడా ఇచ్చి అనేక సార్లు చెప్పినా కూడా కనీసం ఎవరు పట్టించుకోవాలి. కేవలం ఒక కక్ష సాధింపుగా జరిగినటువంటి పరిస్థితి. కనీసం మానవతా దృక్పథంతో కూడా వాళ్ళ పరిస్థితి చూసి కూడా జాలి కలగనటువంటి పరిస్థితి ఇవాళ మరి గతంలో జరిగిందని చాలా బాధ కలుగుతూ ఉంది. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు నవంబర్లో మరి అందరూ ఆ పాపను కూడా తీసుకున్న మీటింగ్ దగ్గర రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సెల్ఫీ కూడా దిగి, ఇలాంటి వారికి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి చాలా బాధ చెంది ఇమ్మీడియట్గా పాపకి ఆర్థిక సహాయం చేసి, ప్రతి నెల కూడా పార్టీ పరంగా మరి రాము గారు కానీ మేము కానీ అందరం కలిసి ప్రతి నెల 3,000 కాడికి పాపకి ఇస్తూ రావడం జరిగింది గతంలో. ఇవాళ కొత్తగా 36,000 చెక్ ఆ రోజున రాసి ఇవ్వడం జరిగింది. సంవత్సరం అట్లాగే పెన్షన్స్ ఏదైతే ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చినటువంటి 3,000 పెన్షన్ని ఇవాళ 4,000 రూపాయలు చేసి, మొదటి నెలలోనే పాత ఏప్రిల్ నుంచి కూడా లెక్కపెట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ప్లస్ ఈ నెల ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయలు ఇవాళ 65 లక్షల మందికి ఈ రాష్ట్రంలో అందించడం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. గతంలో 3,000 రూపాయలు లెక్క పెట్టుకుంటే దాదాపు 1,200 కోట్లు అయ్యేది. ఇవాళ 2,100 కోట్లు ప్రతి నెల పెన్షన్దారులకు 1వ తారీఖు తీసుకెళ్లి ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే దివ్యాంగులకి 3,000 ఇచ్చే పెన్షన్ని 6,000 రూపాయలు చేయటం, పూర్తిగా 100% డిజేబుల్ ఎవరైతే ఇప్పుడు పాపం చేశామో
అలా 100% డిజేబుల్ ఉంటే 15,000 రూపాయలు. ఎందుకంటే మేము కూర్చున్న